పాకిస్తాన్లోని కరాచీ పోర్ట్ నుంచి బయలుదేరిన ఓ కార్గో షిప్ బంగ్లాదేశ్లోని చిటగాంగ్ పోర్ట్ కు చేరడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 53 సంవత్సరాలుగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య నిలిచిపోయిన సంబంధాలు మళ్లీ కలుస్తున్నాయి. ఇన్నాళ్లుగా ఆగిపోయిన పడవలు మళ్లీ అటు ఇటు తిరుగుతున్నాయి. నిజానికి ఆ కార్గో షిప్ లో ఏముంది? ఆ రెండు దేశాల మధ్య అసలు ఏం జరుగుతుంది? దీనిపై భారత్ ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తుంది? బంగ్లాదేశ్ లో షేక్ హసీనా రాజీనామా తర్వాతి నుంచి పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. భారత్ కు ఆందోళన కలిగించే అనేక విషయాలు అక్కడ జరుగుతున్నాయి. హిందువులపై దాళ్లు, హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత బుధవారం కరాచీ నుంచి బయలుదేరిన పాకిస్తాన్ కార్గో షిప్ బంగ్లాదేశ్ ఆగ్నేయ తీరంలో ఉన్న చిటగాంగ్ పోర్టుకు చేరుకుంది. పాకిస్తాన్ నుంచి 1971లో విడిపోయి బంగ్లాదేశ్ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఈ రెండు దేశాల సముద్ర వాణిజ్యంలో నేరుగా భాగస్వాములు అవుతున్నాయి. గతంలో సింగపూర్ లేదా కొలంబో ద్వారా ఈ రెండు దేశాల సముద్ర వాణిజ్యం జరిగేది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన దశకు ఇది నాంది అని బంగ్లాదేశ్ లోని పాకిస్తాన్ హై కమిషన్ దీన్ని సమర్థించుకుంది. ఈ కొత్త మార్గం వల్ల రవాణా సదుపాయాలు పెరుగుతాయి, రవాణా సమయం తగ్గిపోతుంది, రెండు దేశాలకు కొత్త వ్యాపార అవకాశాలు ఏర్పడతాయి అని ఆ ప్రకటన ద్వారా తెలిపింది పాకిస్తాన్ హై కమిషన్. మొదటి నుంచి భారత్ తో స్నేహపూర్వకంగా ఉన్న షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన తరువాత బంగ్లాదేశ్ లో చాలా మార్పులు జరిగాయి. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం పాకిస్తాన్ తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటుంది. దీనికి ఈ కార్గో షిప్ చిటగాంగ్ చేరుకోవడం ఓ సంకేతమని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి తాజా పరిణామం భారత్ కు ఆందోళన కలిగించేగా ఉంది. బంగ్లాదేశ్ ప్రధాని హసీనా తొలగింపు తర్వాత భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా మారిపోయాయి. ఇన్నాళ్ళు పాకిస్తాన్ సరిహద్దు నుంచి మాదక ద్రవ్యాల సరఫరా, ఉగ్రవాదుల ద్వారా చొరబాట్లు జరిగాయి. ఇప్పుడు పాకిస్తాన్ వైపు నుంచే కాకుండా బంగ్లాదేశ్ బోర్డర్ నుంచి కూడా ఈ రకమైన సమస్యలు మనకు తప్పకపోవచ్చని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే బంగ్లాదేశ్ సరిహద్దులు దాదాపుగా భారత్ తో కలిసిపోయినట్టుగా ఉంటాయి. మొన్న అమెరికాలోని న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్, పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పునరుద్ధరించడంపై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్యన కొత్త అధ్యాయం ప్రారంభించడంపై రెండు దేశాల్లో హర్షం వ్యక్తమైంది. అనేక రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు దేశాల మధ్య సంబంధాలతో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాల్సిన అవసరాన్ని గురించి చర్చలు జరపామని యూనస్ చెప్పారు. గతంలో హసీనా పదవిలో ఉన్నప్పుడు ఇలా జరిగేది కాదు. కనీసం పాకిస్తాన్ నీడను కూడా బంగ్లాదేశ్ భరించలేకపోయేది. మీకు తెలుసా, సైనిక విన్యాసాలు ముగించుకుని పాకిస్తాన్ వెళుతున్న యుద్ధ నౌకను చిటగాంగ్ ఓడరేవులో నిలపడానికి కూడా అప్పటి బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతించలేదు. ఇదిలా ఉండగా యూనస్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికవడంతో పరిస్థితులు మారుతున్నాయి. పాకిస్తాన్ లో 2025లో జరగబోయే నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనబోతున్నట్లు ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే ఒకప్పుడు ఒకే దేశంగా ఉండి రెండు దేశాలుగా విడిపోయిన పాకిస్తాన్ బంగ్లాదేశ్ల మధ్య సైనిక సహకారాన్ని కూడా తెలియజేస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్ లో జరిగిన అధికార మార్పిడితో పాకిస్తాన్ కు ఈ రకమైన అవకాశం వచ్చింది. లేదంటే పాకిస్తాన్ కల్లోనైనా బంగ్లాదేశ్ వచ్చేది కాదు. బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ సంబంధాలు అంతంత మాత్రంగా ఉండడానికి కారణం షేక్ హసీనాదే బాధ్యతని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. ఎందుకంటే షేక్ హసీనా భారత్ చెప్పినట్టల్లా చేశారని, ఆమెకు భారత్ సూచించిన ఎజెండాకు తగ్గట్టుగా ఆమె ముందుకు వెళ్తారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లోని కరాచీ నుంచి బంగ్లాదేశ్ లోని చిటగాంగ్ కు తొలి కార్గో చేరుకోవడం చాలా ముఖ్యమైన ఘటనగా రెండు దేశాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుత బంగ్లాదేశ్ నాయకత్వానికి విశాల దృక్పథం ఉందని ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం అంటుంది. భారత్ తో మెరుగైన సంబంధాల విషయంలో వారు వ్యతిరేకంగా ఉన్నారని ఎందుకు అనుకోవాలని ప్రశ్నిస్తుంది. బంగ్లాదేశ్ తనకు ఉన్న అనేక అవకాశాలను ఉపయోగించుకోవాలని అనుకుంటుంది. వాటిలో పాకిస్తాన్ తో సంబంధాలను పెంచుకోవడం కూడా ఓ భాగమేనని పాకిస్తాన్ అంటుంది. రాబోయే కాలంలో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం, పరిశ్రమల ఏర్పాటు కూడా ఉంటుంది. వాణిజ్య ప్రతినిధులు ఇరు దేశాల్లో పర్యటించడం వంటివి జరుగుతాయి. అంతేకాదు వచ్చే ఏడాదికి విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు దౌత్య నిపుణులు. ఈ ఆయాచిత అవకాశాన్ని పాకిస్తాన్ చక్కగా ఉపయోగించుకుంటుంది. అందులో భాగంగా బంగ్లాదేశ్ పౌరులకు ఉచిత వీసాలు ఇస్తున్నారు. కేవలం 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటున్నారు. వీసా కావాల్సిన వాళ్ళు వెబ్సైట్ లో మాత్రమే సమాచారం ఇవ్వాలి. వ్యాపార, పర్యాటక వీసాలు అనే 2 రకాలున్నాయి. రిటర్న్ టికెట్ వారు ఎక్కడ ఉండాలనుకుంటున్నారనే సమాచారాన్ని ప్రయాణికులు అందిస్తే చాలు. ఇలా చేయడం ద్వారా రెండు దేశాల మధ్య ప్రయాణాలు జరగాలని కోరుకుంటున్నారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ సంబంధాల్లో వచ్చిన పరిణామాలపై భారత్ లో ఆందోళన వ్యక్తమవుతుంది. రాబోయే రోజుల్లో పాకిస్తాన్ నౌకలు నేరుగా చిటగాంగ్ చేరుకుంటాయి. వాటిలో నిషేధిత వస్తువులు బంగ్లాదేశ్ కు వెళ్లి అక్కడి నుంచి అవి భారత్ లోని వేర్పాటువాద గ్రూపుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. గతంలో అంటే 2004లో చిటగాంగ్ లో పాకిస్తాన్ నుంచి వచ్చాయని భావిస్తున్న భారీ అక్రమ ఆయుధాల ఘటనను
ఎవరూ మర్చిపోలేదు. బంగ్లాదేశ్ చరిత్రలోనే భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆయుధాలను 2 పెద్ద ట్రాలర్ల ద్వారా సముద్ర మార్గంలో చిటగాంగ్ లోని యూరియా ఎరువుల జెట్టీకి తీసుకువచ్చారు. అంత భారీ స్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం అప్పటి బంగ్లాదేశ్ భారత్ సంబంధాలపై ప్రభావం చూపింది. బంగ్లాదేశ్ లో 2001 నుంచి 2006 మధ్య ఖలీదా జియా నేతృత్వంలో బిఎన్పి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 10 ట్రక్కుల ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన అప్పటి ప్రభుత్వానికి అనేక సమస్యలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు నేరుగా పాకిస్తాన్ నుంచి నౌకల ద్వారా వచ్చే ప్రమాదకరమైన కార్గో విషయం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఈ సంబంధాన్ని భారతదేశం గమనిస్తుంది. గత ఏడాది మోంగ్లా పోర్ట్ నిర్వహణ బాధ్యత భారత్ కు లభించింది. చైనా విషయంలో భారత్ కు ఇది వ్యూహాత్మక ప్రయోజనం కలిగించే విషయం. అయితే ఇప్పుడు చిటగాంగ్ పోర్ట్ తో పాకిస్తాన్ కు సంబంధాలు ఏర్పడ్డాయి. 2 పోర్టులు పాకిస్తాన్ నౌకలను అనుమతిస్తాయి. మియాన్మార్ చిటగాంగ్ దగ్గరలో ఉంది. ఈ కొత్త మార్పులు భౌగోళిక రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈశాన్య ప్రాంతంలోని తిరుగుబాటు గ్రూపులు మయన్మార్ లో ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికే వారికి ఈ మార్గం ద్వారా ఆయుధాలు అందుతున్నాయని భారత భద్రతా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. బంగ్లాదేశ్ కు చెందిన జమాతే ఇస్లామీపై నిషేధాన్ని ఎత్తివేయడం, జైళ్లలో మగ్గుతున్న కరుడుగట్టిన ఉగ్రవాదులను విడుదల చేయడం, ఇప్పుడు బంగ్లాదేశ్ రాజ్యాంగం నుంచి సెక్యులరిజం అనే పదాన్ని తొలగిస్తున్నట్లు వార్తలు రావడం భారత్ కు ఆందోళన కలిగించే అంశాలుగానే చెబుతున్నారు నిపుణులు.